మైనారిటీ స్కూల్లో జరిగిన ప్రోగ్రాం అడ్మిషన్ల వివరాలు 2026-27 విద్యా సంవత్సరం హుస్నాబాద్ లోని మైనారిటీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఈ క్రింది తరగతులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తరగతులు 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ఇంటర్ గ్రూపులు సిఇసి మరియు హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం సీట్ల వివరాలు. ప్రతి గ్రూప్ కు ముస్లిం మైనారిటీ 30, బీసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓసీ. పాఠశాల ప్రత్యేకతలు: ఉచిత విద్య, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన. వసతులు: ఉచిత భోజనం మరియు వసతి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు సివిల్ సర్వీసెస్ గ్రూప్స్, సిఏ, లా సెట్ మరియు డైట్ సెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ మరియు చదువుతో పాటు ఆటలు, వ్యాయామం మరియు విద్యార్థుల ఆసక్తిని బట్టి నైపుణ్య ఆధారిత విద్యను అందిస్తారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఎన్ సత్యలక్ష్మి మరియు మైనారిటీ జామా మసీద్ సెక్రటరీ ఎండి హసన్, జాయింట్ సెక్రటరీ ఎండి సాజిద్ మరియు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు మరియు స్టాఫ్ కూడా ధన్యవాదాలు. మా తోటి మైనారిటీ నాయకులు కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. విషయం ఏమిటంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మైనార్టీ స్కూల్లో సీట్లు అనేది మనకు లిమిట్ కాకుండా అన్ఎస్టెడ్గా బాగా సీట్లు కూడా ఉన్నాయి. దాదాపు 480 సంబంధించి స్కూల్ పిల్లలకు ఉన్నాయి. ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో సిఇసి, హెచ్ఈసి ఆర్ట్స్ గ్రూప్ సంబంధించి కూడా ఒక 160 సీట్లు అదనంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా మైనార్టీకి సంబంధించి పిల్లలు కూడా చాలా మంది రావడం అనేది కావడం లేదు. దానికి సంబంధించి మా మైనార్టీ నాయకులు కూడా అందరు సంబంధించిన సోదరులు అందరూ కూడా సహాయం చేయాలి. ప్రతి మా మసీదులు అనేది మాకు సంబంధించిన ప్రతి విలేజ్లలో, నియోజకవర్గ స్థాయిలలో అన్ని విధాలుగా మనకు ఉన్నటువంటి వారిని సేకరించి మనకు సంబంధించిన బ్రోచర్స్, ఇండివిజువల్ గా దానికి సంబంధించిన సీట్లు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అదర్స్ కానీ నాన్ సీట్స్, సంబంధించిన నాన్ మైనార్టీ సంబంధించినవి కూడా వాటి బ్రోచర్స్ కూడా ప్రిన్సిపల్ గారు విడుదల చేస్తా ఉంటున్నారు. అది కూడా అయిపోతుంది. దీన్ని బట్టి కూడా అందరికి కూడా అర్థమైపోతుంది. ఇంకోటి మైనార్టీ సంబంధించిన ముఖ్యంగా మాత్రము అందరూ దీన్ని బాగా కృషి చేసి ప్రతి మన కమిటీ తరఫున కానీ సంబంధించిన ఎక్కడైనా మసీదులు మనకు సంబంధించిన ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ మాకు సంబంధించిన మౌలానాస్ అని అంటారు, మదర్సాకు సంబంధించి మాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృషి చేసి ఈ స్కూల్ను నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ను ఎటు చేసి నిలబెట్టి దీన్ని మనం తెలుగులో కాకుండా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేసి మంచిగా నిలబెట్టాలనేది నేను కోరుకుంటున్నాను. ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఫుడ్ సంబంధించిన అకామిడేషన్, క్లాస్ రూమ్స్ సంబంధించిన విద్యాబోధన సంబంధించిన స్టాఫ్ అనేది కూడా అందరూ మంచిగా అందరూ అంటే మనకు నాన్ ఫిలప్ కాకుండా అంత ఫిలప్ అందరూ కరెక్ట్ గా ఉన్నారు నాకు తెలిసిన విషయం. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దీన్ని మనం అన్ని రకాలుగా మా మైనార్టీకి సంబంధించిన అందరూ కూడా సహకరించి అన్ని విధాలుగా అడ్మిషన్స్ అనేది పూర్తి స్థాయిలో ఫుల్ ఫిలప్ చేయాలి. లేకపోతే మనకు ఉన్నటువంటి ఇక్కడ ఈ నియోజకవర్గ స్థాయిలో స్కూల్ అనేది మనకు లేకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. దాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం మన మైనార్టీ నాయకులకు, మనకు సంబంధించిన సోదరులు మైనార్టీ అందరికీ ఉంది. కాబట్టి అదర్ పర్సన్ నాన్ మైనార్టీకి సంబంధించిన సీట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాని కూడా పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజున రిలీజ్ అయింది. కానీ పాంప్లిమెంట్ ఇష్యూ కూడా ఇండివిజువల్ గా దానికి క్లాస్ లిమిట్ ఏదైతే ఉన్నదో సీట్స్ అవి కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి కంపల్సరీగా ప్రిన్సిపల్ గారు అందిస్తారు. మనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి ఈ స్కూల్ తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి 2025-26-27 విద్యా సంవత్సరానికి మనకి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. 5th క్లాస్కి అండ్ ఇంటర్మీడియట్కి. సో మనకి ఇంటర్లో ఇక్కడ సిఇసి అండ్ హెచ్ఈసి గ్రూపులు ఉన్నాయి. 5th అండ్ ఇంటర్లో మైనార్టీ అడ్మిషన్స్ అండ్ నాన్ మైనార్టీ అడ్మిషన్స్ రెండింటికి
అందరి అడ్మిషన్స్ ఆహ్వానించబడుతుంది. మిగిలిన క్లాసులు ఏవైతే ఉన్నాయో 6, 7, 8 అందులో బ్యాక్లాగ్ సీట్స్ ఉన్నాయి. ఓన్లీ మైనార్టీ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. నాన్ మైనార్టీ అడ్మిషన్స్ లేవు. ఓన్లీ మైనార్టీ అడ్మిషన్స్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి మిగతా క్లాసులలో. సో అందరికీ తెలియజేయండి ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ మైనార్టీ ఇన్స్టిట్యూషన్లో మీరందరూ అడ్మిషన్ చేసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అని కోరుకుంటున్నాను. ఎందుకనగా గవర్నమెంట్ ఒక్కొక్క స్టూడెంట్ పైన 1,00,000 కంటే ఎక్కువగా స్పెండ్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ని వాళ్ళకి అండ్ క్వాలిటీ ఫుడ్ను కూడా గవర్నమెంట్ అందిస్తుంది. దాంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మనకి హాస్టల్ ఉంది, ఇక్కడ ఫ్రీగా నోట్ బుక్స్ ఇస్తాము, ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇస్తాము, యూనిఫామ్స్ ఇస్తాము. అండ్ మిగిలిన ఏవైతే స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి, కాస్మెటిక్ కిట్ ఉంది, అవన్నీ గవర్నమెంట్ ఫ్రీగా పిల్లలకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరూ మైనార్టీ కమ్యూనిటీ పేరెంట్స్ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.